ఆ పుష్కరాల లోపులోనే మరి పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసేటువంటి ఏర్పాట్లో నిమగ్నమైన ప్రభుత్వం కానీ, అలాగే చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాల కోసం సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ, స్టీల్ ప్లాంట్లు కానీ అన్ని కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అనేది లేకుండా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా స్వాగతించాలి. ఎవరు కూడా ఏ చిన్న చిన్న ఉన్నా మనం మాట్లాడుకోవాలి తప్ప దీన్ని మనం ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకుంటాకి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ప్రజల మన్ననలు పొందలేరు. అటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో, ఎందుకంటే రైతులంతా కూడా మరి ఎంతో బ్రహ్మాండంగా ఈ వేళంతా కూడా మన సీజన్ లో చూసాం. మనం రైతు ధాన్యం అమ్మిన 5-6 గంటల్లోనే డబ్బులు వేసినటువంటి పరిస్థితి. అలాగే ఆయిల్ ఫామ్ రేట్లు కానీ, హార్టికల్చర్ మరి పంటలు ఏదైతే ఆ రేట్లు కానీ, సెరికల్చర్ లో ఉన్న రేట్లు కానీ, అక్వా కానీ గతంలో కంటే మరి మిన్నగా ఇదంతా కూడా మార్కెట్లన్నీ బాగున్నటువంటి సందర్భంలో చాలా సంతోషంగా చేసుకున్నటువంటి యొక్క సంక్రాంతి పంట అందరిలో కూడా సుఖ సంతోషాలు నిండాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.